తల్లిదండ్రులకి కంటనీరు తెప్పించేవాడు దురదృష్టవంతుడు, అలాగే ఆనంద బాష్పాలు తెప్పించేవాడు అదృష్టవంతుడు. వాళ్ళు ఉన్నంత కాలం మనం ఉంటాం, మనం ఉన్నంత కాలం వాళ్ళు ఉండరు. ఒక్కటి గుర్తు పెట్టుకోండి, తల్లిదండ్రిని గౌరవించని వాళ్ళు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని పునస్కారాలు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా భగవంతుడు స్వీకరించాడు. తల్లిదండ్రిని గౌరవించండి, తల్లిదండ్రిని ప్రేమించండి. వాళ్ళు మీరు పుట్టినప్పుడు ఎన్ని చేస్తారు, అల్లారు ముద్దుగా పెంచుకొని 20 సంవత్సరాలు చూసి ఒక ప్రయోజకుడు చేస్తే నిలువునా వదిలేస్తున్నారు, అనాథాశ్రమంలో పడేస్తున్నారు. ఇదొక్కడు గుర్తించండి. మిమ్మల్ని ఎంత ఆలనే పాలనగా చూసుంటారు. గుర్తు తెచ్చుకొని తల్లిదండ్రులు పూజించండి. దైవం కూడా మెచ్చుతాడు, దైవం కూడా మీ ఇంటే ఉంటాడు. తల్లిదండ్రి పూజనీయులు, పూజించ తగినవారు. వాళ్లే ముందు దైవాలు గుర్తించుకొని ఆ తర్వాత దైవాన్ని ప్రార్థించండి. అన్నిట్లో జయం కలుగుతుంది.